దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఒక అరుదైన దృశ్యం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరు జంక్షన్ వద్ద కనిపిస్తోంది. 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న వడ్డి సుబ్బారావు అనే వ్యక్తి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. వృత్తిపరంగా నేర్చుకున్న నైపుణ్యాన్ని దేశ ప్రేమతో స్వయంగా ఒక జాతీయ పతాక స్తూపాన్ని నిర్మించారు. ఆ స్తూపంలో భారతమాత విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా భారతమాతకు వందనం చేస్తున్నట్టుగా మహాత్మా గాంధీ విగ్రహాన్ని, దేశం కోసం పోరాటం చేసిన అనేక మహనీయుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. దేశభక్తి చాలా గొప్పదని, వృత్తి ఏదైనా మనస్సులో దేశం పైన ప్రేమ ఉంటే చాలని ఆయన నిరూపించారు. యువతలో దేశభక్తి మరింత పెరగాలనే ఉద్దేశంతోనే ఈ జాతీయ పతాక స్తూపాన్ని స్థాపించినట్లుగా చెబుతున్న సుబ్బారావుతో మా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. ఎన్నికుడు కాదు, అతని చేతిలో ఆయుధం లేదు, కానీ గుండెల నిండా దేశభక్తి ఉంది. ఆయన ఒక తాపీ మేస్త్రి. ఇల్లు నిర్మించాల్సిన చేతులతో భరతమాత మందిరాన్నే నిర్మించారు. జాతీయ పతాక స్తూపాన్ని నిర్మించారు. ఆయన ఎవరో కాదు, వడ్డీ సుబ్బారావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరు జంక్షన్ వద్ద అయితే భరతమాత విగ్రహాన్ని నిర్మించారు. ఆయన ఎంతో మందికి, యువతకి, భారతీయులందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఒకసారి ఆయన ఉన్నారు, ఆ మందిరానికి వెళ్ళి ఆయన ఈ ఆలోచన గల కారణాలు ఏంటనేది తెలుసుకుందాం రండి. సార్ నమస్తే సార్. ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. సార్ అసలు ఈ టవర్ని నిర్మించాలన్న ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి కూడా జాతీయ జెండా అంటే చాలా ఇష్టం. జాతీయ జెండా అనేది ఇప్పుడు నాకు ఏదో ఒక తెలియనటువంటి ఒక బలం. అలాగే జాతీయ నాయకులు నా చిన్నప్పుడు ఆ షష్ఠిలోను గట్ట తీర్థాల్లో జాతీయ నాయకులు కూడా అప్పుడులో రూపాయి 2 రూపాయలు అమ్మేవారు పెద్దయ్యే. అవి కొనుక్కొచ్చేసి గోల్కాయ గట్ట అంటించుకుంటూ ఉండేవాళ్ళం. 5వ తరగతి వరకు చదవటం జరిగింది. చదివి ఈ మనం తాపీ పని చేస్తా చిన్నప్పుడు ఏం చేసామంటే చిన్న చిన్న జెండాలు తయారు చేసి దానికి రంగులు వేసి ఒకసారి ఫస్ట్ టైము 1988లో జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం. కలెక్టర్ గారికి ఇస్తే అది ఒక పేపర్లో, ఒక ఆంధ్రపత్రిక, అప్పుడైతే ఆ పేపర్ లేదు, ఆంధ్రపత్రిక పేపర్లో చిన్న వార్త వచ్చింది. గోదావరి తీరం అటు ఇటు అని చెప్పేసి అప్పుడు కాలం ఉండేది అనమాట. 2 జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు వచ్చి అందులో పెట్టారనమాట. అప్పుడు పెట్టినప్పుడు అసలు ఈ ప్రపంచాన్ని అంతా జయించేసామా ఏంటి అన్నంత ఆనందం కలిగి అప్పటి నుంచి కొంచెం దేశభక్తికి సంబంధించిన ఏడు శాతం ప్రారంభించాను. తర్వాత మనకి స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి ఈ శాఖకి సంబంధించి పనిచేస్తున్నారు. ఆయన అధ్యక్షతన కమిటీ వేసి దేశంలో స్వతంత్రానికి సంబంధించి పోరాటం చేసిన వాళ్ళందరితో ఒక స్తూపం కట్టాలి ఢిల్లీలో అని పేపర్లో ఒక వార్త చదివి అప్పుడు ఈ నేషనల్ బ్లాక్ టవర్ మోడల్ ఢిల్లీ పంపించేయాలని చెప్పేసి నేను డిజైన్ గీయటం జరిగింది. ఆ తర్వాత మనం పంపించింది వాళ్ళు చేస్తారో చేయరో, మన ఊళ్ళోనే ఎందుకు చేయకూడదో చిన్నదని చెప్పేసి అప్పుడు ఈ సైట్ కోసం అప్పుడు ఉన్న కలెక్టర్ వసుధా మిశ్రా గారితో కలిసి సైట్ గురించి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ పూర్తి చేసేటప్పటికి 99 నాటికి ఈ నేషనల్ బ్లాక్ టవర్ పూర్తి చేయడం జరిగింది. సార్ అసలు అంటే ఈ స్తూపం ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యువతకు కానీ, ప్రజలకు కానీ, భారతీయులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి వ్యక్తి జాతీయ జెండాని ఎందుకు గౌరవించాలి? ఇప్పుడు మనం భూమి అంతా సూర్యచంద్రుల కిందే ఉంటుంది, కానీ ప్రతి దేశము జెండా కింద ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మనం అందరం ఎలా ఉన్నామంటే మనకు నీడను కల్పిస్తుంది. అందరూ అనుకుంటారు నేను కట్టుకున్న బిల్డింగు లేదా నేనున్న కారు కాదు, మనకి నీడను కల్పించేది మన జాతీయ జెండా. ఆ జాతీయ జెండాని జనంలోకి తీసుకెళ్ళాలి, దానికి గొప్ప గౌరవంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేషనల్ ఫ్లాగ్ టవర్ పై భాగంలో గ్లోబ్ టైప్లో పెట్టి మన దేశం యొక్క చిత్రపటాన్ని చిత్రీకరించి అందులో జాతీయ జెండా, ఆ జాతీయ జెండా గౌరవం పెంచాలన్నది, అందరూ కూడా మన జాతీయ జెండాను గౌరవంగా చూసుకోవాలన్నదే మన యొక్క లక్ష్యం. సార్ మీరు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నారు. ఇల్లు నిర్మించాల్సిన మీరు ఈ స్తూపాన్ని నిర్మించడానికి ఎలా సాధ్యమైంది? అసలు ఇది దేశభక్తే. దీనికి ఇది చేయగలిగామంటే మాలో ఆ దేశం మీద ఉన్న ప్రేమ. నేను మా తండ్రి గారి దగ్గర, మా నాన్నగారి పేరు వడ్డీ వెంకటరంగారావు గారు, ఆయన నేర్పిన పరిసరాలు. నేను అప్పట్లో ఈ పేపరు బాగా చదివేవాడిని. చిన్నప్పుడు పనిలోకి వెళ్ళిన పేపర్ చదివేవాడిని. ఆ పేపర్ చదవటం వల్ల మనకి చాలా విషయాలు తెలిసి అన్నమాట. దేశంలో మన దేశం అంటే ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో. అందుకే మనకి జాతీయత అనే దాని మీద కొంచెం బాగా మంచి అభిప్రాయం వచ్చి నేను ఈ నిర్మాణం చేయటం జరిగింది. సరే, ఈ నిర్మాణం చేపట్టినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు మీరు? సమస్యలు అంటే సాధారణంగా నేను ఈ నేషనల్ ఫ్లాగ్ టవర్ కట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి సైట్ కావాలి నాకు అని అప్లికేషన్ ఇచ్చాం.
ఇక్కడ వెనకాల ఉన్నవారు ఇతర ప్రభుత్వ శాఖలు అందరూ కూడా అసలు మనం నేషనల్ ఫ్లాగ్ టవర్ అంటే ఆ రోజుల్లో ఎవరికి అర్థమయ్యేది కాదు. ఈయన ఏదో చెప్తున్నాడు, ఆ రోడ్డు పక్కన ఏదో సైట్ ఆక్రమించుకుంటాకి అని చెప్పారు. నేషనల్ ఫ్లాగ్ టవర్ ఇది అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు, ఏంటో చూసేవారు. అప్పుడు కూడా నాకు 30 years. నేను ఆఫీస్కి వెళ్తే ఏదో పెద్ద ఆయనేమో అనుకున్నామంటే మీరా అనేవారు. అలాగా చాలా ఇబ్బందులు పడి దీన్ని సాధించడం జరిగింది. సార్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అందరూ ఖచ్చితంగా దేశం అంటే బాధ్యత, భక్తి అంటే పూజించడం కాదు, బాధ్యతగా బతకటం. మనం చేసే పని దేశానికి ఉపయోగపడాలి, మన కుటుంబానికి ఉపయోగపడాలి. ఈ రెండు జరిగినప్పుడే మనం దేశభక్తి ఉన్నట్టు లెక్క. కేవలం పూజించడం వల్ల ఏమీ రాదు. మనం చేసే ప్రతి పనిలో కూడా దేశానికి ఉపయోగం ఉండాలి, మనకి ఉపయోగం ఉండాలి. అప్పుడే అన్ని కుటుంబాలు బాగుంటాయి, దేశం బాగుంటుంది. సరే, ఇప్పుడున్న యువతలో కానీ ప్రజల్లో కానీ దేశభక్తి తగ్గుతుంది అనుకోవచ్చా? దీనికి గల కారణాలు ఏమి ఉండవచ్చు? దేశభక్తి అయితే ఏమీ తగ్గట్లేదు, అందరికీ దేశభక్తి ఉంది. కాకపోతే వ్యక్తం చేయడానికి అందరికీ ప్లాట్ఫారాలు ఉండట్లే. ఇప్పుడు సాధారణంగా మనకి గుడి, చర్చిలో వీటికి వెళ్ళి తీసుకెళ్ళిపోతారు తప్పించి ఈ తల్లిదండ్రులు చిన్నపిల్లలకి ఎలాంటి కాడికి తీసుకొచ్చి దేశభక్తి గురించి ప్రోత్సహించారు. అంతేగాని దేశభక్తి లేని వారు ఎవరు ఉండరు. అందరూ కూడా ఆఖరికి ఇక్కడ మాకు ఒక బ్రెగ్గరు, అతను మాటలు రావు, అతను కూడా చాలా గౌరవంగా చూస్తారు దీన్ని. అంటే దేశభక్తి లేకపోతే చూడలేడు కదా. అలాగా అతని భక్తి చూస్తే నాకే ఈ ఆశ్చర్యపోతాను, ఇతనికి ఎంత అభిమానం అని, దేశం అంటే ఎంత అభిమానం ఇతనికి. దేశభక్తి అయితే దేశంలో కరువు ఏమీ లేదు. కాకపోతే మనం అది తీసుకెళ్లే విధానంలో ఇంకా కొంచెం మతాలు, కులాలు లేకుండా దేశభక్తి ఉంటే ఇంకా అద్భుతంగా మన దేశం కీర్తించబడుతుంది. భరతమాత విగ్రహంతో పాటు ఎంతోమంది దేశం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరెవరి విగ్రహాలు ఏర్పాటు చేశారు సార్? ముందుగా మన వివేకానంద స్వామి, ఆయన భారతమాతకి ఒక గుండె లాంటి వాడు. ఆయన వివేకానంద, ఆయన చేత ఆయనది ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి జతగా భారతమాతకి 2 చేతుల్లాగా ఉండాలని మన అబ్దుల్ కలాం గారిని ఏర్పాటు చేశారు. అలాగా వీళ్ళిద్దరూ కూడా దేశానికి చేసిన సేవలు అమోఘంగా ఉంటాయి. వారిని ప్రత్యేకించి వారు చెప్పుకోవాలంటే, అంటే నాలాంటి వాడికి వాళ్ళ గురించి చెప్పడం అనేటువంటి సాధ్యం కాదు, అంత గొప్పవాళ్ళు వాళ్ళు. అంచేత వారి ఏర్పాటు చేయడం. అదేవిధంగా చూసుకుంటే భరతమాత విగ్రహంతో పాటు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలతో రైటు లెఫ్ట్ కూడా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీంట్లో ఏముంది, మన లాల్ బహదూర్ శాస్త్రి గారి నినాదం జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ఇవాళ మనం పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళి ఏది తిన్నా కూడా అక్కడ ఒక రైతు ఉంటాడు. ఏ పదార్థమైనా మట్టిలోంచే రావాలి మనకి, అనుయింధనమైనా మట్టిలోంచే రావాలి, అన్నమైనా మట్టిలోంచే రావాలి. అంచేత దాన్ని పండించేవాడు రైతు కాబట్టి రైతుని గౌరవించుకోవాలి. భారతమాతకు అటుపక్క ఇటుపక్క వీళ్ళిద్దరూ కూడా అంటే ఇంపార్టెంట్ పొజిషన్ కాబట్టి వాళ్ళది, అందుకే నేను ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తాను. వడ్డీ సుబ్బారావు గారు మందిరాన్ని నిర్మించడమే కాదు, ఒక పుస్తకాన్ని కూడా రచించారు. తాపీ చెక్కిన శిల్పం. ఇది ప్రతి ఒక్కరూ కూడా అంటే దేశభక్తి, అంటే దేశ ప్రాముఖ్యత, అదేవిధంగా మహనీయుల ప్రాముఖ్యతను తెలిసే విధంగా ఈ బుక్లు అయితే రచించారు. దీని గురించి కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మనం అసలు ఈ బుక్ రచించడానికి గల కారణాలు ఏంటని తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, సుబ్బారావు గారు ఈ బుక్ రచించడానికి గల కారణాలు ఏంటి? అసలు బుక్ మీరు చదివారా? ఏమి ఉంటుంది దాంట్లో? ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఏవేవైతే ఫేస్ చేశారో, ఆయన కుటుంబ పరిస్థితులు, వాళ్ళ నాన్నగారి తాపీ పని, ఆయన నాన్నగారిని ఎలా ఫాలో అవుతూ వచ్చారో, అదే టైంలో వారికి ఈ దేశభక్తి, ఈ భరతమాత మందిరం ఇలాంటి గురించి ఆలోచన ఏ రకంగా వచ్చిందో, ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా తగిన ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక ప్రోత్సాహం లేకపోయినప్పటికీ కూడా ఆయన ఒక దీక్షతోటి ఏదైనా సాధించాలనుకొని ఏవైతే చేశారో ఈ భరతమాత గుడి, అలాగే ఇక్కడ ఇంతమంది మహానుభావుల విగ్రహాలు ఏవైతే ఆవిష్కరించారో వాటన్నిటినీ ఇక్కడ సేకరించడానికి, ఇక్కడ ఈ రకంగా నిలబెట్టడానికి అందరికీ ఇది ఒక స్ఫూర్తిదాయకం కావాలని ఎంత కష్టపడ్డారో ఈ పుస్తకంలో ఆయన వివరించడం జరిగింది. చాలా రకాలుగా ఏ ఏ విషయాల్లో ఆయన ఏ రకంగా అడుగు ముందుకు వేశారో, వాటి తగ్గట్టుగా అది ఎలా శ్రమ ఫలించి ఆయన ఈ స్థాయికి వచ్చారో, అందరికీ ఇవి తెలిసేలాగా ఎలా చేశారో అన్నీ కూడా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదవచ్చు. చదివితే ఎందువల్లంటే తెలుస్తుంది వాళ్ళకి.
ఒక మనిషి ఆయన యొక్క ఆశయం అనుకున్నటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి శ్రమ కూర్చి ఆయన ఎంత శ్రమించారో ప్రతి ఒక్కరు తెలుస్తుంది. వాళ్ళల్లో కూడా మనం ఏదైనా ఒక సాధించాలి, అందరికీ ఒక ఆదర్శంగా కావాలి, అందరికీ మనం ఇది చేసి చూపించడం ద్వారా వాళ్ళలో కూడా ఆలోచన తేవాలనేటువంటి ఒక దృక్పథం ఏదైతే ఉందో అది ఆయన ఈ పుస్తకంలో ప్రస్ఫుటంగా ఆయన వివరించడం జరిగింది. చాలా సంతోషం. ఇది ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఈ పుస్తకం, పిల్లలు కూడా. ఇది అందరూ చెప్తుంది ఏంటంటే దేశభక్తి ప్రతి ఒక్కరిలో కూడా నిండి ఉండాలి. అదేవిధంగా ఈ స్తూపం దగ్గర అందరూ కూడా ఎప్పుడు కూడా దారిన వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి నమస్కరించడం జరుగుతుంది భరతమాతకు. అదేవిధంగా భరతమాతకు కుడి ఎడమ వైపు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలతో అదేవిధంగా విగ్రహాలతో అందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా అయితే ఏర్పాటు చేశారు సుబ్బారావు గారు. అదేవిధంగా ఎంతోమంది మహనీయుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. గణతంత్ర దినోత్సవం అదేవిధంగా స్వతంత్ర దినోత్సవం నాడు కూడా చేస్తారు, దేశభక్తి చాటుతారు, ప్రజలు అందరూ కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసి సుబ్బారావు గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్ మిక్సీ టీవీ వీరవస్త్రం.